జ్యోతిక ఏమైంది? ముదిరిపోయిన కల్తీ బెండకాయ ముఖం నా కొడక. మేకప్ బ్రష్ తో షూ పాలిష్ చేస్తున్నారా బేవర్స్? తెలియలేదు జ్యోతిక. రేపు సాయంత్రం లోపల సేమ్ బ్రాండ్ మేకప్ బ్రష్ తీసుకురాలేదంటే నిమ్మకాయ టైర్ కింద పెట్టి తొక్కిస్తారు కదా, అలా తొక్కిచ్చేస్తాను. ఏమండి, రేపు గోల్డ్ తీసుకురావాలి. నిన్ననే 1 లీటర్ తెచ్చాగా జ్యోతిక. నేను అనేది గోల్డ్ విన్నర్ నూనె కాదు. మరి రేపు అక్షయ తృతీయ. కొద్దిగా బంగారం. కొద్దిగానా? అదేమన్నా అన్నవా జ్యోతిక? ఎప్పుడు పడితే అప్పుడు అడుగుతున్నావు. డబ్బులు నా దగ్గర. నాకు కావాలంతే. అలాగే అయితే నేను చెప్పిన చోటే తీసుకోవాలి, లేదంటే నీ గ్లామర్ మీదట్టు. సరే సరే. ఎక్కడా? మీ అమ్మోళ్ళ ఇంట్లో. డబ్బులు ఎవరికి ఊరికే రావు. ఎక్కడికే? అమ్మ వాళ్ళ ఇంటికి. ఆషాఢం వెళ్ళకొస్తాను. ఆషాఢం నెక్స్ట్ వీక్ కదా, ఇప్పుడు ఎందుకు వెళ్తున్నావు? నాన్నకి ఒంట్లో బాగాలేదు, ఎమర్జెన్సీ. అవునా? మావా ఒంట్లో బాగాలేదంట, మిమ్మల్ని ఎమర్జెన్సీ వార్డులో పెట్టారంట. హే ఏంటి అర్జెంటు? అట్లీస్ట్ మన వాళ్ళని చూసే వరకైనా ఆగచ్చు కదా. ఎమర్జెన్సీ అంటే చనిపోతాడని కాదు, మరి థ్రోట్ ఇన్ఫెక్షన్. సరే అయితే పద, బస్ ఎక్కిస్తాను. వద్దు, క్యాబ్ బుక్ అయింది. ఆధార్ కార్డే మర్చిపోయాను, పట్టుకో. ఈ మతి మరిపి అప్పటికీ పోదు నీకు. ఏంటి బ్యాగ్ ఎంత బరువు ఉంది? నా రేషన్ అంతా దీన్ని పుట్టింటికి స్మగ్లింగ్ చేస్తుంది. క్యాబ్ వచ్చింది. మన ఇంట్లో రేషన్ ని నేను నువ్వు తప్ప వేరే ఎవరెవరు తింటారో వాళ్ళ నోరు, కడుపు, చిన్న పేగు, పెద్ద పేగు, వాళ్ళ ఇంట్లో ఉన్నవన్నీ నాశనం అయిపోను. రాను 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 బొంబాయికి రాను, నేను రాను బొంబాయికి రాను. ఏం చేస్తున్నావే? బండి కడుగుతున్నాను. ఏయ్, చింతపండు పీతాంబరి వేసి తోవడానికి ఇదేమన్నా దేవుడు సామానా? బండి బంగారం. షైనింగ్ వస్తుంది. రైట్, ఇలా చూడు. సెంటిమెంట్స్ తోటి ఆటలాడుకోకు జ్యోతిక. పురుగులు పట్టాయని జీవితమే సంకనాకిపోయింది. ఇక కారు లెక్క. కానీ ఇంకా చింతపండుతో తావుకో. తీసుకో మామా, దీన్ని మీ మిస్సెస్కి ఇవ్వు. మొన్న నాకు ఇందులో బజ్జీలేసిచ్చింది. బజ్జీ ఎలా ఉంది మావా? కొంచెం ఉప్పు ఎక్కువైంది మామా. అవును, మీ ఇంట్లో వారానికి 3 సార్లు బజ్జీలు వేసుకుంటారా? చేస్తాము, కానీ మేము తినము. ఎందుకు? అది నా పెళ్ళం వారానికి 3 సార్లు శనగపిండితో ఫేస్ ప్యాక్ వేసుకుంటుంది. రిమూవ్ చేసిన పిండి వేస్ట్ అవ్వకూడదని చెప్పి అందులో కొన్ని మిరపకాయలు వేసి నీకు బజ్జీ చేసి పెడుతుంది. ఉప్పు ఎక్కువైందంట. అన్నా, బజ్జీ. ఎక్కడికే? అక్క వాళ్ళ ఇంటికి. ఎందుకు? పెరుకి తోడు కావాలి. ఏంటి? పెరుక్కి తోడు తెచ్చుకోవడం కోసం ఇక్కడి నుంచి సికింద్రాబాద్ కా? బస్ ఫ్రీయే కదా. ఫ్లైటే గనక ఫ్రీ అన్నారంటే కొరియా నుండి కొత్తిమీర, బెల్జియం నుండి వెల్లుల్లి, ఇంగ్లాండ్ నుండి ఇంగు తేడానికి కూడా వెళ్ళిపోద్దేమో. వదినా, పసుపు కుంకుమ. వాయినానికి ఎవరైనా నైటీ పెడతారా ఏంటమ్మా? పట్టు చీరే తీసుకొచ్చి పెడదామని నేను అనుకున్నానన్నా. మళ్ళీ నేను తీసుకొచ్చే డిజైను, కలరు వదినకి నచ్చుతుందో లేదో అని అందుకే నైటీ తీసుకొచ్చాను. వదిన, నైటీ డిజైన్ బాగుందా? ఇంట్లోనే వేసుకుంటావు కదా, సరిపోతుందిలే. అన్నా, చేయి చాపు. రాఖీ పండుగ పోయిన నెలలోనే అయిపోయింది కదమ్మా. ఈ నెలలో కట్టకూడదని ఏమైనా రూల్ ఉందా అన్నా?
అన్నా. 100 రూపాయలు నైటీ పెట్టి 500 రూపాయలు నొక్కేసింది కదే. అది నువ్వే తీసుకొని ఇచ్చినట్టుంది. సరిపోయింది పో. నువ్వింకా ఏ పండక్కి పిలవకు. అక్క వదినా టీ పెట్టానుండు, తాగేసి వెళ్తురు కానీ. బావా కూర్చో అక్క, కూర్చో. హే, టీ ఇలాగైనా తెచ్చేది? ఎలా తేవాలి మరి? ట్రేలో తీసుకురా పో. పో ట్రేలో తీసుకురమ్మని చెప్పా. ఓ, టీ నాకేంటి బావా? ఆ? బావా ప్లీజ్ డోంట్ మైండ్. ఎలా బతుకుతున్నావురా దాంతో? టీని బర్రెలకు కుడితిపోసినట్టు తెచ్చింది కదరా. నా లైఫ్లోకి వైఫ్ వచ్చిన తర్వాత నైఫ్తో పొడుచుకున్నట్టు అయిపోయింది బావా. ఇంటర్నేషనల్ పిశాచ్ అది. శూర్పణఖకి క్రాస్ బ్రీడ్, ఎవరికీ లొంగదు. లొంగదు అంటే లొంగ తీసుకోవాలి. వరలక్ష్మి వ్రతం రోజు పాద పూజ చేయడానికి వంగలేదు, ఇక ఊరికే వంగుతుందా? అంటే పూజ చేయదా? చేస్తుంది. ఎలాగా? జాగ్రత్త జ్యోతిక, కడ్డీలు ఇంకెక్కడైనా అంటించేయగలవు. ఇలాగా ఆ, వస్తాము. ఏమైంది? రే, ఇది అప్డేట్ అయిందంటే చాలా కష్టం రా. పద పద, మేము వస్తాంరా. నూనెదో లోకల్ తెచ్చినట్టున్నాడే, స్మెల్లే లేదు. మోస్ట్లీ ఎక్స్పైరీ డేట్ అయిపోయినట్టుంది. జుప్పు చెక్ చెయ్యి. ఓయ్, ఆ, జుట్టు, నా జుట్టు. ఆల్రెడీ హెయిర్ ఫాల్ ఎక్కువ ఉందని చెప్పి డైలీ ఇందులేక ఆయిల్ పూసుకుంటూ, వీక్లీ ఇంటి చిట్కాలు చూసుకుంటూ, మంత్లీ హోమియోపతి ఆయుర్వేదం తిరుక్కుంటూ, నార్మల్ వాటర్లో బ్లీచింగ్ పౌడర్ వేస్తారని చెప్పి బోర్ వాటర్తో స్నానం చేసి మెయింటైన్ చేసినా కూడా, స్నానం చేసినప్పుడు టైల్స్ మీద, నిద్రపోతున్నప్పుడు పిల్లో మీద, తలదోకున్నప్పుడు వంట మీద పడుతున్న వెంట్రుకల్ని చూస్తుంటే పేగుల్ని పీకి మిక్సీలో వేసి రుబ్బినట్టుంటుంది. అలాంటిది నా చుట్టుకే వంట నూనె వాడతావా? యుద్ధం కావాలంటే యుద్ధమే చేద్దాం రావే, కానీ జుట్టు జోలికి మాత్రం రావద్దు. ఆల్రెడీ డిప్రెషన్లో ఉన్నాను. హెయిర్ ఫాల్ ఏమన్నా ఎక్కువ కావాలి, వెంట్రుకలు మొలకెత్తించడానికి నీ తాడిబొట్టుని తాకట్టు పెడతాను. ఏంటిది? తల్ల పేలు ఎక్కువ ఉన్నాయని చెప్పావు కదే, అయితే పురుగుల మందు స్ప్రే చేస్తున్నాను. అయ్యో అయ్యో నా జుట్టు, నిన్ను. నీది మాత్రం జుట్టు, నాదేమన్నా ఇదే? ఇదా అంటే? ఇదే అంటే ఇదే. హ్యాపీ ఉగాది, హ్యాపీ ఉగాది. చేయి చాపు. ఏంటి ఇది? ఉగాది పచ్చడి. వేపాకులేవి దొరకలేదు, అందుకని కరివేపాకు వేశాను. అది వేప, ఇది కరివేప. రెండిట్లో వేప ఉంది కదా, తిను. ఏయ్, సాయంత్రం ఇంటికి కార్డ్స్ ఆడడానికి ఫ్రెండ్స్ వస్తున్నారు, ఇల్లు క్లీన్ చేయి. నో ఎంట్రీ. ఎందుకే? ఎందుకే? నువ్వు మాత్రం వరలక్ష్మి వ్రతానికి పసుపు కుంకుమ ఇవ్వడానికి ఆడవాళ్ళని పిలవచ్చు, నేను మాత్రం ఉగాది పండుగకి పేకాడడానికి మొగోళ్ళని పిలవకూడదా? జ్యోతి, బొబ్బట్టు రసంలో కొంచెం అన్నం వడ్డించు. రెడీమేడ్ బొబ్బట్లు దొరుకుతాయత్త, బొబ్బట్ల రసం దొరకదు. బొబ్బట్లు రెడీమేడా? లేకపోతే హోమ్ మేడా? సీతారా ఫుడ్స్ నుండి పార్సిల్ తెచ్చింది అది. ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ కూడా పెడుతుంది, ఉగాది వైబ్స్ అని, రెడీమేడ్ బొబ్బట్లు తెచ్చి. ఎక్కువైంది. ఏ లేదు, జస్ట్ క్వార్టర్ రైస్ అని అంతే. అత్త, మీ ఇంట్లో తాలింపుకి ఆవాలు వేస్తారు కదా, ఆ, కానీ ఇది వెంట్రుకలు వేస్తుంది. ప్రతి వంటకంలో ఉంటాయి. ఇలాగే వేస్తూ పోతే దీన్ని తిరుపతికి తీసుకెళ్లి గుండు చేయిస్తాను. వద్దు. ఏంటి వెంట్రుకలా? ఇది కొంచెం మొలతాడి కట్టుకో బాబు. ఏంటత్త ఇది? తాయతో దేనికి? త్వరగా పిల్లలు పుట్టడానికి. 100%. 100%. అయితే నువ్వే కట్టుకో మావా. పాపం ఎప్పుడు చూసినా నీ కూతురు అన్న తమ్ముడు ఎవరు లేరు, అక్క చెల్లెలు ఎవరు లేరని తెగ ఫీల్ అవుతుంటుంది.
కట్టుకునేదా మంజు? అత్త తాయితులేమొద్దు, మంత్లీ చెకప్స్ దగ్గర నుండి నామకరణం వరకు మీ ఇదే ఖర్చు అని చెప్పండి. 9 నెలలకు ఒకరు దించేస్తాను. వచ్చేయ్. నేను రానమ్మా. మావా ఒక 5 నిమిషాలు ఇలా రా. రాను నేను రాను బొంబాయికి రాను, నేను రాను బొంబాయికి రాను, బొంబాయికి నాన్న చైన్ ఉంగరం తనకెందుకు ఇచ్చావు? ఇవ్వలేదు, గెలుచుకున్నాను. మావా ఒక ఆట ఆడదామా? మంజు తిడుతుంది. మావా ఉగాదంటే పేకాట బొబ్బట్టు 2 ఉండాలి, అవే దాని కళ. ముఖ్యదో చెప్పు. నేను వేసా చొక్క, నాది ఆసు ముక్క. అయితే మొదలెట్టి ఇంకా నీకు పెడతాను చూడు పెద్ద బొక్క. అత్త క్యాష్ రెడీ చేసుకోండి. దేనికి? మావా ఇంకొక ఆట ఆడదామా? మొత్తం ఖాళీరా. నీ కూతురు ప్రెగ్నెంట్ అయ్యాక మంత్లీ చెకప్ ఖర్చుల కోసం ఒక ఆట. నువ్వు కనుక గెలిస్తే నేను గెలిచింది మొత్తం నీకే. ఏయ్ మావా సీమంతానికి ఒక ఆట ఆడదాము. ప్రెగ్నెన్సీకి ఫోటోషూట్కి ఒకటి, హాస్పిటల్ డెలివరీ ఛార్జీలకి ఒక ఆట, మంత్లీ బేబీ షూట్కి, మరి నామకరణానికి. అయ్యో అయ్యో మావా 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 రెండో బిడ్డకి ఒక ఆట. నా అంత్యక్రియలకు కూడా కలిపివేయి. అయ్యో అత్త అత్త ఆగు. ఏమల్లుడు? అన్ని మాఫీ చేసేస్తాను, కానీ నీ కూతురుకో టాస్క్. ఏంటి అల్లుడు అది? నెక్స్ట్ మీరు మా ఇంటికి ఎప్పుడు వస్తారు? ఆ, దీపావళికి. మీ కూతురు దీపావళికి పాకం చెడిపోకుండా అరిసెలు చేస్తే మొత్తం రుణమాఫీ. స్టార్ట్ చేసుకో మంజు. ఏం టిఫిన్ చేసావు? ఉప్మా. అయ్యా, ఆదివారం పూట ఉప్మానా? నువ్వేం చేసావు? నేను దోశకి నానేసి దానికి నంచుకోవడానికి చేపల పులుసు చేశానే. సరే, ఎవరో వచ్చారు, మళ్ళీ చేస్తాను, ఉండవే. పెద్దనా పెద్దమ్మా, మీ ఇల్లు వెతికి వెతికి చచ్చామనుకో. లొకేషన్ పంపించాను కదా. ఏ లొకేషన్ పంపించావురా? లోకేష్ కాదు, లొకేషన్. ఏమోలే. బావగారు రండి లోపలికి, రావే బాగి. బావ ఎక్కడున్నాడే? నాన్న పని మీద బొక్కలపాలెం వెళ్ళాడు. ఒక్కలపాలెమా? అక్కడేం పని ఉంది? బోర్వెల్. బోర్వెల్లా? ఎలా ఉన్నారో బాడ్కో? బాడ్కవ్ కాదు, భార్గవ్. ఏంటి పెద్దనాన్న, నీ కొడుకు ఏమైనా చెవుడా? బాడ్కో అని పిలిచినట్టు అనిపించిందంట. నాకు అలాగే వినిపించింది. సరే రండి రండి. అటు చూడవే, కొత్త సోఫా తీసుకున్నట్టున్నారు. భార్గవా, వెంట్రుకలన్నీ ఏమయ్యాయిరా? కొత్తగా ఉద్యోగంలో చేరావంట? కంపెనీ తరపున కారు కూడా ఇచ్చారు రత్న. అవునా? పొద్దున్నే తీసుకెళ్తారు, సాయంత్రం ఏమో దిగబెడతారు. ఓ క్యాబా? అలా అయితే మా కంపెనీ వాళ్ళు నాకు టీటీనే ఇచ్చారు. టీ తెస్తాను, ఉండండి. మీకోసమే, తీసుకెళ్ళి లోపల పెట్టు. ఏంటి పెద్దమ్మా ఇది? స్వీటు. స్వీటా? అమ్మా స్వీట్ బాక్స్ పెద్దమ్మ ఇచ్చింది. పుల్లారెడ్డి స్వీట్స్ అమ్మా, నాకు బందర్ లడ్డు. సోన్ పాపడి నాకు. బొరుగులుంటా? పుల్లారెడ్డి స్వీట్స్ బాక్స్ లో పక్క షాప్ నుండి రూపాయి స్వీట్స్ కొనుక్కొచ్చారమ్మా చిల్లరగాళ్ళు. థు, దరిద్రులు. వెళ్ళి పాలు తీసుకుని రాపో. పాలు లేవా? లేవు, ఇన్నే మిగిలా ఇవాళ. వీటితో ఊరంతా తాగొచ్చు. ఇటివు.
వీళ్ళకి ఇలాగే చేయాలి. టీ పెట్టు పెట్టు. ఎలా ఏ ఉన్నావు మావా, ఏంటి ఒకరి తర్వాత ఒకరు చావుకొచ్చినట్టు వస్తున్నారు? అమ్మా, మలేరియా మా వచ్చాడు. పింకీ, ఏంటి పెంకీలా అయ్యావు? నాన్న ఏం నేను మలేరియా అంటున్నాడు అన్నయ్య? అన్న కాదమ్మా, నీకు భావనవుతాను. నీకు తెలీదా, మీ నాన్నకి మలేరియా వచ్చి ఒళ్ళంతా బ్యాక్టీరియా పాకినప్పుడు విక్టోరియాలో చేర్చాం. అప్పటి నుండి ఫ్యామిలీలో అందరూ మలేరియా మలేరియా అని పిలుస్తున్నారు. అవును కదా మావా? మలేరియా రారా లోపలికి. అక్కడ ఎవరో రోడ్డు మీద గుడ్డు కొట్టి పడేస్తున్నారక్క. పొరపాటును తొక్కేశాను. ఏమేం దిష్టి తీస్తున్నారో ఏంటో. 3 చుక్కల నీళ్లు నా తల మీద పోయాక. అవునా? ఉండి మావా తెస్తా. తీసుకోక చక్కెరకెళ్ళి అట్టుపళ్ళు. కుళ్ళిపోయి ఎరువయ్యాక తెస్తావా? అబ్రకదబ్రా. ఏంటి బాబు ఇది? గోమూత్రం. దుష్ట శక్తులన్నీ మటుమయమైపోతాయి. రేయ్, గోమూత్రం కాదురా అది, మీ నాన్నగారి మూత్రం. ఆ రోజు షుగర్ ఎక్కువైందని చెప్పి యూరిన్ టెస్ట్ కి తీసుకెళ్లారు కదా, మిగిలింది అలాగే పెట్టేశారు. అయ్యో, మిగిలింది అలానే పెట్టుకోవడానికి అదేమన్నా పెట్రోలా డీజిలా? మొహం కడుక్కో మావా, షుగర్ కదా, ఈగలు అవి వాళ్తాయి. ఏయ్, అటు చూడవే, కూతురికి కొత్త కమ్మలు కొనిచ్చినట్టున్నాడు. ఎలా ఉన్నావమ్మా? నేనెవరో గుర్తుపట్టావా? ఎవరో చెప్పు, నేనెవరో చెప్పు. ఓ, నువ్వింకా మారలేదా పెద్దనాన్న? చావైనా పెళ్ళైనా పట్టించుకోకుండా చిన్నపిల్లల తల్లు తింటూ ఉంటావు కదా, నేనెవరో చెప్పు నేనెవరో చెప్పు అని. టీ తీసుకోరా. తీసుకోండి బావా. చక్కెరేసావా? టీ బాగా వేడిగా ఉంది. కాస్త నీళ్లు తెస్తావా బాబు? తెస్తానుండి మావా. అటు చూడవే, కొత్త మిక్సీ కొనేశారు. నిండా తీసుకెళ్ళకు, కింద పోతాయిరా. ఇప్పుడు పడవు. తూ హే. మావా నీళ్లు. తెచ్చేటప్పుడు నీళ్లలో వేలేం పెట్టలేదు కదా? లేదు మావా. ఏమండి, గిన్నెలు తోమడంలో సాయం కావాలేమోనని ఊరికి అడిగొస్తాను. వెళ్ళు. వస్తానుండ్రా. ఎక్కడికి పెద్దమ్మా? మటన్ తెద్దాం అనుకున్నాను పెద్దనాన్న. టీవీ చూడలేదా? మటన్ గున్యా వస్తుందంట. చికెన్ గున్యా గురించి విన్నాను అల్లుడు. ఇదేంటి మటన్ గున్యా? కొత్తది మావా, అందుకే గుడ్డు వేపుడు వండిస్తున్నాను. చికెన్ గునియా కోళ్ల నుంచి వస్తుంది కదా. అవును కదమ్మా. ఏం తెలియదు, నువ్వు ఊరికే ఉండు. ఇరికించేలా ఉందే. గిన్నెలు తోమాలా రత్న? హూ. అనేసిందేంటి? చార్జ్ రే బాబా, 5% ఉంది. ఇంకా క్యూలో ఎన్నున్నాయో చూడు. సి టైప్ చార్జర్ కనబడితే చాలు ఎగబడతారు. వచ్చేప్పుడు తెచ్చుకోలేవా? ఏంట్రా? రెండిట్లో ఒకటి పట్టుకో. దేనికి? పట్టుకో చెప్తాను. ఏమైంది? పొట్టలో గుడుగుడు అవుతుంటే హాల్లో ఉండే వాష్రూమ్లోకి వెళ్ళాలా, రూమ్ లో ఉన్న వాష్రూమ్కి వెళ్ళాలా అని. గబ్బునాయాల. ఏమైందిరా అలా నడుస్తున్నావు? నా కమోడ్ మీద కూర్చున్నానా, ఏదో మండుతున్నట్టు అనిపించింది. చూస్తే తోలు మొత్తం ఊడిపోయిందన్నా. ఓ, చెప్పడమే మర్చిపోయాను రా. కబోర్డ్ క్లీన్ చేయడానికి యాసిడ్ పోసాను. దొంగ నా కొడుకు, నాతోనే ఆటలాడతావా? చిన్నప్పుడు WWF కార్డ్స్ తీసుకున్నందుకు రాయితో కొట్టాను కదా, అది మర్చిపోయావా? జాన్ సీనా లాగా దెబ్బ కొట్టానంటే మళ్ళీ లేవు. నడు నడు. వంట చేస్తున్నట్టుంది, తినేసి ఇక్కడే రాత్రి సార్, బయలుదేరతాం. గ్యాస్ ఎంతనా? 900. ఏయ్, ఊరుకోరా, నేను ఇస్తాను. మావా ఇస్తే అత్త మీద ఒట్టు. ఏ, ఆగరా, నేను ఇస్తే అత్త మీద ఒట్టే. ఇస్తానుగా. అత్త మీద ఒట్టు. ఏం మావా, అత్త మీద ఒట్టేసి కూడా ఇచ్చావు మావా? సర్లే, అయిపోయింది. బండికి ఇవ్వు, షాప్కి వెళ్ళి వస్తాను. మావా మావా సినిమా చూపిస్తా మావా. బైక్ ఏదలుడు? మావా, అది 20,000 అప్పు తీసుకున్నాను. 3 నెలల నుండి వడ్డీ కట్టలేదు. బైక్ నాదనుకుని ఎత్తుకుపోయారు. డబ్బులుంటే విడిపించుకో మావా, వచ్చే నెలలో ఇచ్చేస్తాను. ఇదిగోమ్మా. రేయ్, కూరగాయలు కూడా తీసుకురారా.
చారు అందరికీ సరిపోదు. ఎంతుంది? ఇదిగో చూడు. ఆ, సరే ఉండు. ఇప్పుడు సరిపోయింది కదా? కారం ఉప్పు కలిపి మరిగించు. రేయ్, గుడ్డు వేపుడు చేయడానికి 4 గుడ్లున్నాయిరా. ఆ, ఎర్రగడ్డలు టమాటాలు ఎక్కువేసి చేయమా. చూడవే, కొత్త కుక్కర్ కొన్నారు. మావా, కళాయిలో పెట్టామని ఏం ఫీల్ అవ్వద్దు మావా. ఉండే ముగ్గురికి అన్ని గిన్నెలు ఎందుకని అమ్మే అన్ని సర్దేసి పైన పెట్టింది. కొంచెం గుడ్డు వేపుడు అని వద్దా? నీకు వేయమంటావా? పెద్దనాన్న నీకు? వద్దు. పెద్దమ్మా నీకు వేనా? కొంచెం వెయ్యరా. ఫోర్స్ చేసి అడిగితే వద్దంటారన్న కాన్ఫిడెన్స్తో అడిగాను పెద్దమ్మ. గుడ్డు వేపుడు మొత్తం ఖాళీ. అటు చూడు, కొత్త చేప కూడా కొన్నారే. ఏంట్రా, ఎవరి కోసం టెరాస్ మీద వేస్తున్నావు? ఇంట్లో నల్లులు ఉన్నాయి పెద్దమ్మా. నువ్వు ఇక్కడే పడుకుంటావా? లేదు, ఇంట్లోనే పడుకుంటాను. మరి ఇంట్లో నల్లులు కొడతాయన్నా? అవి నన్ను కొట్టవు పెదనాన్న, బయట నుంచి వచ్చే వాళ్ళని మాత్రమే కొడతాయి. ఉండండి, బెడ్షీట్ తీసుకొస్తాను. మామా, పోయినసారి నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు నా పొమ్మ అసలు ఇప్పుడు చేసుకెళ్ళిపోయావు. చీకట్లో తెలియలేదు అల్లుడు. జై జై, ఇక్కడెందుకు పడుకున్నావురా? చీకట్లా తెలియలేదు మామా. బాడ్కవ్ బాడ్కవ్, ఎస్ఎస్సీలో నీ పర్సంటేజ్ ఎంత? 45%. చూసావా నిద్రలో నిజాలు ఎలా మాట్లాడుతున్నాడు? వీడు డిస్టింక్షన్లో పాస్ అయ్యాడని చెప్పి నన్ను కుక్కను కొట్టినట్టు కొట్టావు కదమ్మా. నా కొడక. ఎందుకురా, ఏమైంది? పోండి మీ ఊరికి. దేనికిరా? నా ఇష్టం, నా ఇల్లు, ఎప్పుడైనా మిమ్మల్ని తరుగుతా. అర్ధరాత్రి అవుతుంది అల్లుడు, ఊరికి బస్సు కూడా దొరకదు. అందుకే గెంటేస్తున్నాను. బస్ స్టాప్లో పడుకొని పొద్దున్నే చెక్కేయండి. రేయ్, వర్షం వచ్చేలా ఉందిరా. తెలుసు, వెదర్ రిపోర్ట్ చూసే ప్లాన్ వేశాను. వెళ్ళండి. ఏంటి రత్న ఇదంతా? చైల్డ్హుడ్ రివెంజ్. చూడవే, చైల్డ్హుడ్ రివెంజ్ అంట. ఏం రివెంజు? రే, బ్యాటు బాల్ కొనిస్తారా? నువ్వు వెళ్ళి అడుకోపో, ఇంకోసారి వచ్చినప్పుడు కొనిస్తాలే. నేనేం చేశాను అల్లుడు? ఏం బావా, నీ కొడుకు స్టైల్ గా జుట్టు పెంచాడని అప్పుడు నువ్వు అడిగావు కదా. అలా మా నాన్నకి చాడీలు చెప్పి నాకు డిప్ప కటింగ్ కూడా ఇచ్చావు కదా, గుర్తులేదా? దానికేనా? దానికే కాదు, తిన్నేమో హై క్లాస్ జమీందార్కిచ్చి పెళ్లి చేసి నన్ను లో క్లాస్ వీధి బికార్కిచ్చి పెళ్లి చేసావు కదా, అందుకే. నాన్న ఇంటికి రాని చెప్తాను. హే, మీ ముఖం చూస్తుంటే సుఖం లేదు. లేండి, పదండి. రే పడుకో, నీకు ఝాన్సీ దెబ్బ కావాలా ఏంటి? తయారుగా ఇక్కడే పడుకుందామని. అర్జుడు, ఆల్రెడీ ఎవరో పెళ్లికి విషెస్ కూడా చెప్తున్నారు. కిందకి చూడు. మనిద్దరం పెళ్లి చేసుకున్న విషయం మా అన్నయ్యకి తెలిసిపోయింది. ముందు హైదరాబాద్కి వెళ్దాం పద. ఎవరు మీ అన్న? టిల్లు. ఏ టిల్లు? కళ్ళు శిష్యుడు. కళ్ళు? అన్నా. ఏయ్ జాండీస్, నీ చెల్లి వెంట పడుతున్నాడు కదా, వాడి నెంబర్ సేవ్ చేసుకున్నావా? దేనికన్నా? చేసావా చేయలేదా? చేశాను. వాట్సాప్ లో డీపీ ఏం పెట్టాడో చూడు. అన్నా, రక్తదానం చేయండి, ప్రాణాలు కాపాడండి అని పెట్టుకున్నాడన్నా. పాపం రక్తదానం చేశాక కూడా ప్రాణాలు కాపాడుకోలేకపోయాడు. అన్నా,
వేరే వాడి చెల్లి వెంట పడినోడ్నే వదలలేదు. సొంత చెల్లిని లేపుకెళ్ళి మరీ పెళ్లి చేసుకున్నాను. నన్ను వదిలేస్తాడా? ఎందుకంటే మీ సైకాన్ గురించి చెప్పలేదు? ముందే చెప్పుంటే పెళ్లి చేసుకునేవాడివా? ఫస్ట్ తిరుపతికి ట్రైన్ పట్టుకోవాలి, రావే త్వరగా. అక్కడే మా అన్నయ్య మెయిన్ బ్రాంచ్ ఉంది. ఏం బ్రాంచ్? మా అన్నయ్య అక్కడ బాలయ్య ఫ్యాన్స్ అసోసియేషన్ కి అధ్యక్షుడు తెలుసా? నేను చెప్పినట్టు విను, వర్కౌట్ అవుతుంది. చెప్పు. అన్నా అన్నా, ఏయ్, ఇంట్లో అడుగు పెట్టమంటే నరికేస్తాను. వద్దన్నా. బయటికి ఎందుకు వచ్చావు? అన్నా. పో బయటికి. ఆగన్నా, ఈరోజు రక్షాబంధన్, రాఖీ కడదామని ఆశతో వచ్చాను. ముందు కట్టేస్తాను, తర్వాత కావాలంటే నన్ను నరికేసే. బావ రాలేదమ్మా? నీకు కావాల్సింది నేను. నాతో పెట్టుకో. 10 మందిని వేసుకోండిరా. 10కి 10 పెంచుకుంటూరా. 10 సార్లు రా. నేను రెడీ. కొడితే మెడికల్ టెస్టులు చేయించుకోవడానికి మీ ఆస్తుల మీద సరిపోవు. ఒక్కసారి నేను నరకడం మొదలు పెడితే ఏ ముక్క ఎక్కడుందో తెలుసుకోవడం నీ పెళ్ళం వల్ల కూడా కాదురా రే. బాలయ్య బాబు డైలాగ్ బాగుందా బా? ఓ, మన బాలయ్య బాబు ఫ్యాన్ అమ్మా. సూపర్ సూపర్. ఇంకో డైలాగ్ వదలనా? ఇబ్బంది పెట్టద్దు. ఇబ్బంది పెడితే ఇబ్బంది పడుతుంది. ఆ తర్వాత నువ్వే ఇబ్బంది పడతావు. నేను ఇబ్బంది కాదు, నేనంటే నిజం నిజం నిజం. ఇఫ్ యూ డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ తెలుగు వర్షన్. ఓ, నీ పేరు? అఖండ వీర చెన్నకేశవ సమరసింహ నరసింహ పులిరెడ్డి బావా. ఎందుకలా తగ్గుతున్నావు? లైట్ గా జ్వరం. జ్వరం? హాస్పిటల్కి వెళ్ళొచ్చు కదా. అమ్మో, ఇంజెక్షన్. ఏయ్, ఆర్ధపళ్ళం తీసుకురావే. ఏంటి మీ అన్నయ్యతో పెద్ద డానన్ను ఇంజెక్షన్ కి తడుపుకుంటున్నాను. ఇంకో వద్దు, మనం లోపలికి వెళ్దాం. వద్దా? వద్దంటలే. వదిన రిలేషన్షిప్ లో నాకు ఇలా ఉండడం నచ్చడం లేదు. ఎలా ఉండడం? 2 సంవత్సరాలుగా లవ్ చేసుకుంటున్నాం. నువ్వు నాకు సరిగ్గా టైం ఇవ్వడం లేదు. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే పల్లు. థ్యాంక్ యూ బంగారం. ఇదేంటిది? టైం ఇవ్వలేదు అన్నావుగా, తీసుకో. నేను మనసు పడితే లండన్ రాజకుమారునే పెళ్లి చేసుకోగలను, చూస్తావా? పోయి నిన్ను లవ్ చేశానేంట్రా? లండన్ రాజకుమారుని పెళ్లి చేసుకుంటానని చెప్పి ఈ కెన్యా ముళ్ళపందిని పెళ్లి చేసుకుందేంటి? మ్యాటర్ తెలిసిందో అన్న చెల్లి ఇద్దరు కలిసి కుమ్ముతారు. ఇలా బుక్ అయిపోయానేంట్రా నేను. ఏం ఆలోచిస్తున్నావు? ఆశీర్వాదం తీసుకో. మాజీలవరు ఆశీర్వాదం అంటే ఇదేనేమో. దీర్ఘాయుష్మాన్ బాబా. అయ్య బాబు. సారీ, జారిపోయింది. శత్రువులు ఎప్పుడు అటాక్ చేస్తారనేది తెలియడం లేదు, అందుకే సేఫ్టీగా ఇలా పెట్టుకున్నాను. టీనా, కాఫీనా? అబ్బే అక్కర్లేదండి. పర్వాలేదు, చెప్పండి. పర్లేదు, వద్దులేండి. పుల్రెడ్డే బావా, నీ మదర్ టంగ్ ఏంటమ్మా? పింక్ బావా. ఏ, అది కదమ్మా, నీ మాతృభాష. ఓహో, మాతృభాష తెలుగు బావా. ఓ, మీ అమ్మా నాన్న? అమ్ముంది బావా, నాన్న లేడు. ఏమైంది? మా నాన్న రమేష్ బావా. ఒలింపిక్స్ లో కనుక ప్యాకాట్ ఉండుంటే మన దేశానికి గోల్డ్ మెడల్ తెచ్చుండేవాడు. బ్యాంకాక్ అంటే పంచ ప్రాణం, చైల్డ్హుడ్ డ్రీమ్ బావా.
బ్యాంక్ లో లోన్ తీసుకుని బ్యాంకాక్ వెళ్ళి బ్యాంక్ చేయాలంటుండేవాడు. వాట్సాప్ స్టేటస్ చూస్తే ఏమో బ్యాంకాక్ ఐమ్ కమింగ్ అని ఇలా ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నాడు. దానికన్నా ముందు కైలాసానికి బుక్ అయిపోయింది బావా. అంటే హార్ట్ అటాక్. ఓ షిట్. నాన్న చివరి కోరిక కదా బావా, పిండాన్ని బ్యాంకాక్ బీచ్ లో కలిపేసి వచ్చాను. లాస్ట్ లో మా నాన్న మొహం చూడటం కూడా కుదరలేదు బావా. ఏమైంది? బాడీ బర్న్ అయ్యే టైంలో మ్యాచ్ బాక్స్ లేదన్నారు. మ్యాచ్ బాక్స్ కోసం నేను అంగడికి వెళ్ళాను. ఎవరో మ్యాచ్ బాక్స్ దొరికిందని నేను వచ్చే లోపే బాడీని బర్న్ చేసేసారు బావా. యోగి సినిమా లాగా. టీ వచ్చేలోగా ఇంకో డైలాగ్ విను. అయ్యో వద్దు టీ వచ్చేసింది. వద్దంట. ఒక రకంగా ఉందేంటి? టీనా కాఫీనా అని అడిగాను, మీరు ఏదైనా పర్లేదన్నారు. కన్ఫ్యూజ్ అయ్యాను, దానికి రెండు మిక్స్ చేసేసాను. ఏంటి ఒళ్ళంతా దొరదగా ఉంది? ఏయ్ పులిరెడ్డి, ఏంటమ్మా లోపలికి వెళ్ళు. ఫస్ట్ నైట్ ఇవాళ మీది. అదేంటి బా, బెడ్డ మీద రోజా పూలతో పాటు ఏవో ఆకులు కూడా పెట్టున్నారు. ఆకులా? హే, అవి రావి ఆకులు, మా ఇంటి సాంప్రదాయం. కొద్దిగా మిక్స్ చేసి పెట్టాను. రావి ఆకులా? అలా ఒక రౌండ్ రైల్ వేద్దామని బెడ్ మీద చొక్కాతో దొల్లాను. పంచ కూడా లేదనుకుంటా, ఒళ్ళంతా ఒకటే దొరదలు. ఏంటి ఇది? అది రావి ఆకులు అనుకుని ఏదో దురద గుంటాకు ఇచ్చినట్టున్నాడు. దురదగుంటాక? పులిరెడ్డి బా, ఈరోజు టిఫిన్ ఏం చేయించమంటావు? టిఫిన్ బాత్ చేయమను బావా. బాత్. ఏయ్ ఇవాళ బాత్ చేయి. సరే అండి. ఇది చెడు. బాత్ చేసావా? ఇప్పుడే చేసొస్తున్నాను. ఓ, నువ్వు ఈ బాత్ అనుకున్నావా? ఏయ్ జాండీస్, ఏంటి సంగతులో? అన్నా ప్లాన్ సక్సెస్ఫుల్. రేయ్ అది సక్సెస్ఫుల్ రా. ఏమైంది? అదే అన్న, ఒకటి బర్త్డే బ్యానర్ పైన పేడతో పెయింటింగ్ వేశాడు కదా, వాడు దొరికేశాడన్నా. సింపుల్ గా వాడి పిర్ర మీద ఏడేసి పంపించరా. అన్నా అక్కకి చైల్డ్హుడ్ ఫ్రెండ్ అంటే. మన ఊర్లో జాతర ఎప్పుడు రా? వచ్చే నెల అన్నా. ఇవాళే సెలబ్రేషన్ చెయ్యి. అర్థమైందన్నా. చైల్డ్హుడ్ ఫ్రెండ్కి ఇలా నేను ఎక్స్ లవర్ నని తెలిస్తే. ఏమండి, బోర్ కొడుతోంది. అయితే నేను వదిన ఇద్దరం కలిసి ఒక గేమ్ ఆడాలనుకుంటున్నాం. ఏం గేమ్? మా ఇద్దరిలో ఎవరు ఎక్కువ షాపింగ్ చేస్తారో వాళ్ళు విన్ను. ఇంకా ఐపీఎల్ మ్యాచ్లు అవి చూడవా? పులిరెడ్డి బా, మార్నింగ్ నుండి ఎవరో కాల్ చేస్తున్నారు చూడమ్మా. పేరేముంది బా? పటాకీ చీటీ. పటాకీ చీటీయా బా? నేనెందుకబ్బా ఫోన్ చేస్తుంది? నెంబర్ చూస్తుంటే చంపేసేవాడు. రే మచ్చా, ఏంట్రా ఇక్కడ? పెళ్ళైన సంగతి చెప్పనే లేదు. ఏదో సడన్ గా అయిపోయిందిలే, వదిలే. పిల్లడి మొహంలో పెళ్లి కళ వెలిగిపోతుంది. రే మచ్చా, అలాగే ఉండరా, అలాగే ఉండరా, చెప్పేది వినరా, అలాగే ఉండు. మచ్చా, నా మాజీ లవర్ మచ్చా, శ్వేత. ఇప్పుడు చూడు, ఫోన్ చేస్తాను. హలో హలో, ఏంటే కలర్ నైటీలు వేసుకొని స్టైల్ గా తిరుగుతున్నావు? ఇంట్లో ఏంటి ఇవాళ టమాటా రసమా? సంచి సరిపడా టమాటాలు పట్టుకొని నిల్చున్నా. భోజనానికి పిలవ్వా? హలో, ఎవరు? ఎవరా? కనుక్కో చూద్దామమ్మా. కనుక్కో. నేనే ఎవరైనా అడుగుతాను చూడు మచ్చా. లిస్ట్ లో ఇంకా ఎంతమంది ఉన్నారో ఏంటో. పెళ్లి చేసుకున్నాడు కదా, అంతే. ఉంటాను మచ్చా, తను చూసిందంటే ఇరుక్కుపోతాను. వదలు. అది కొనివ్వు, ఇది కొనివ్వు అని. నా పిల్లానికి తెలిసిందంటే అంతే. ఏమండి, ఏంటి? ఇవాళ మన వెడ్డింగ్ యానివర్సరీ. అయితే మీరు నాకు ఏ గిఫ్ట్ ఇవ్వలేదు. నాకన్నా పెద్ద గిఫ్ట్ కావాలా? మీరే చాలు.
అబ్బాబాబాబాబాబాబా ఏ సెలబ్రేషన్! లండన్ రాజకుమారి కోహినూర్ డైమండే తెచ్చిచ్చాడు. ఐమ్ సారీ బంగారం. అక్క ఏంటక్క ఎలా పట్టుకున్నాను నన్ను? అక్క వదలక్క, నీ అక్క నేను అలా వదిలేసి ఉండకూడదు, తప్పు చేశాను. అక్క ఏంటంటే మాట్లాడుతున్నానంటక్క. అది ప్రాక్టికల్గా ఆలోచించాను. ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్, ప్రజెంట్ ఈజ్ ప్రజెంట్. గతంలో ఎలా ఉన్నావనేది ముఖ్యం కాదు, ఇప్పుడు ఎలా ఉన్నావనేది ముఖ్యం. ఐ లవ్ యూ. నేను ఆలోచించాను. పాస్ట్ ఈజ్ పాస్ట్, ప్రెసెంట్ ఈజ్ ప్రెసెంట్. మీరు గతంలో ఎలా ఉన్నారనేది ముఖ్యం కాదు, ఇప్పుడు ఎలా ఉన్నారనేది ముఖ్యం. ఐ లవ్ యూ. నాకెందుకు చెప్తున్నావు? నేను ఆలోచించాను. పాస్ట్ ఈజ్ పాస్ట్, ప్రెసెంట్ ఈజ్ ప్రెసెంట్. మీరు గతంలో ఎలా ఉన్నారనేది ముఖ్యం కాదు, ఇప్పుడు ఎలా ఉన్నారనేదే ముఖ్యం. ఐ లవ్ యూ. ఏ నాకెందుకు చెప్తున్నావే? వెనక చూడు. అన్నా ఎవరు తను? మీ అన్న ఎక్స్. నువ్వెందుకు ఏడుస్తున్నావు? హాయ్ సార్. హాయ్ హాయ్. మాది కూడా ఇదే రోడ్డు. మేము మొన్నే కొత్తగా వచ్చాము. అవునా? సార్ మీ పేరు సార్? బాడ్కో. సార్ ఇదేంటి సార్ పేరు అడిగితే తిడుతున్నారు? నా పేరే బాడ్కో. అంటే ఇప్పుడు అందరూ మిమ్మల్ని బాడుకో బాడుకో అని పిలుస్తారా సార్? మీ పేరు? కుర్రా ఫ్రమ్ కనకపురం సార్. కుర్రా అంటే సార్ యాక్చువల్గా నా పూర్తి పేరు వచ్చి కుశాలరావు అనమాట. అందరూ ప్రేమగా కుర్రా కుర్రా అని పిలుస్తూ ఉంటారు సార్, అంతే. ఓ అలా అయితే మరి నేను నా పేరుని షార్ట్ గా ఏమని పెట్టుకోవాలి? ఏంటి సార్ మీ పేరు? ముడిట్ దిషన్. ముదిట్ దిశానా? సార్ ముడిట్ నుండి మూ తీసుకోండి, దిశ నుండి ఓయ్ ఇల్లు జాగ్రత్తగా చూసుకో. 3 రోజులు మేము ఉండని చెప్పి ఫ్రెండ్స్ తో కలిసి మందు కొట్టావో ఒళ్ళు ఇరిచేస్తాను. లేదు పోమ్మా, ఎగ్జామ్స్ ఉన్నాయి. మందు కంటికి వేసుకుని చదువు, బాడీకి కాదు. ఒకవేళ బయటికి వెళ్తే కీని షూలో పెట్టి వెళ్ళొద్దు, మ్యాట్ కింద పెట్టి వెళ్ళు. సరే మరి వెళ్తున్నాం. ఇల్లు జాగ్రత్త, తోలు తీస్తాను. ఎక్కడికి వెళ్ళాలి సార్? ఎక్కడికి లేదు. ఇక్కడ నుంచి కోటి వెళ్ళడానికి ఎంతసేపు పడుతుంది? హాఫ్ అన్ అవర్ పడుతుంది. మీటర్ కి ఎంత పడుతుంది? 250 రూపాయలు. నేను 500 ఇస్తాను. అరగంట ఆటో ఇక్కడే ఉండాలి. ఓకే సార్. ఏమండి కాల్ చేస్తున్నాడు, త్వరగా ఆన్ చేయండి. హలో చెప్పరా? ఎక్కడమ్మా? ట్రైన్ ఎక్కారా? కాఫీ 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 చాయ్ చాయ్ కాఫీ. ఇప్పుడే రైల్వే స్టేషన్ కి వచ్చాము, ట్రైన్ లో కూర్చొని ఉన్నాం. ఒక్క నిమిషం అలాగే లైన్ లో ఉండు. కాఫీ 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 వేడి వేడి కాఫీ. మిక్చర్ 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 వేడి 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 సర్ కాలే. మసాలా వడే మసాలా వడే మసాలా వడే. వేడి 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 రావాలి రావాలి రావాలి. गाड़ी नंबर 1 2 3 शून. गाड़ी नंबर आने वाले जाने वाले. మసాలా దోస కాఫీ ఇడ్లీ. హలో అదే టీటీ వచ్చాడు నాన్న. సరే అమ్మా, వెళ్ళాక ఒక కాల్ చేశారనా? సరే సరే తర్వాత చేస్తానులే. అయ్యో చాలా ఆపండి, చెవులు ఒకటే అరుస్తున్నారు. వచ్చేనా? అటు చూడవే. ఓ మాస్టరు, అబ్బా ఉండవయ్యా, వచ్చేస్తాను. అయ్యో 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 ఏ పనులు చేసేది? ఎందుకేనా మమ్మల్ని వెళ్ళమని చెప్పావు? ఎందుకేనా? ఎప్పటికీ చేస్తున్నావు రా ఇలాగా? ఎవరు నువ్వు?
మీ నాన్నకు ఫోన్ చేయి. ఏయ్, ఎంతకాలం నుండి సాగుతుంది ఈ దొంగ వ్యవహారం? చెప్పవే, ఏం చేస్తున్నారే మీరు? కొడుకు అనాలి. మీ బాబుకు ఫోన్ చేయవే. చెయ్యవే ఫోను. అమ్మా ఏమైందమ్మా? నువ్వా? ఏమండి, నేను స్కూల్లో చదివేటప్పుడు లాస్ట్ బెంచ్ లో ఒక జులై ఉండేవాడు. సరస్వతి పూజ రోజున నా ఓణి లాగాడు అని చెప్పాను కదా, వీడే అండి వాడు. ఓ అమ్మాయి, మా క్లాసులో ఒక లీడర్ ఉండేది. నన్నే టార్గెట్ చేసి బోర్డు మీద పేరు రాసి టీచర్తో కుక్కని కొట్టించినట్టు కొట్టించేదని చెప్పానే, ఆవిడ ఈవిడే. పోయి ఇలాంటి దాని కొడుకుని ప్రేమించావేంటమ్మా నువ్వు? నీలాంటి లాస్ట్ బెంచోడి కూతురుతో నా కొడుకు పెళ్ళా? అది ఈ క్లాస్ లీడర్ శకుంతల కొడుకుని చచ్చినా ఇవ్వనంటే ఇవ్వను రే. నేను లాస్ట్ బెంచ్ వాడినే కావచ్చు, కానీ నా కూతుర్ని పీసీఓడి చదివించాను. పిహెచ్డి. నేను నా కూతుర్ని నీ కొడుక్కి చచ్చినా ఇవ్వనంటే ఇవ్వను. ఏయ్, లాస్ట్ బెంచ్ మొహమోడా, తీసుకొని పోరా నీ కూతుర్ని. రే మావా, ఎక్కడెక్కడే ఆపు. వచ్చేసారా? రండి రండి. ట్రాఫిక్ జామ్ అయిందా? అన్నా, బండి అక్కడ పార్క్ చేయండి అన్నా. రే, ఈడేంట్రా చెడ్డీ మీద సూట్ వేసుకుని ఉన్నాడు? వాళ్ళ బంధువు అయి ఉంటాడు, సైలెంట్ గా ఉండు. సార్, కొంచెం సైడ్ జరుగుతారా? వీడియో తీస్తున్నాడు. మావా రెడీయా? రెడీ మావా. రెడీ అంట. అమ్మా, ఫస్ట్ నేను దిగుతాను, తర్వాత నువ్వు దిగు. కెమెరాని చూడొద్దు చెప్తున్నా. సరే చూడు. నాన్న, అర్థమైందా? అర్థమైంది. మావా రెడీ కదా? దిగొచ్చా? దిగు. పట్టుకోవే. కార్ అక్కడ పార్క్ చేయండి అన్నా, చెట్టు కిందనే. యో క్యాబ్ అయ్యా ఇదే. మావా, వీడియో బాగా వచ్చేలాగా ఎడిట్ చేసి ఆ సాంగ్ యాడ్ చేయరా. ఏ సాంగు? అదేరా, నాన్నల మాటలు అమృతధారలు, అమ్మల కన్నులు ఆకాశ తారలు, చూసిన ఊరికి ఊరే సిగ్గుపడే. ఎవరింటికి? ఓనర్ గంగరాజు వాళ్ళ ఇంటికి. బాసు, ఓనర్ నేనే బాసు. వాళ్ళు అద్దెకుంటున్నారు అంతే. సారీ. నా కొడుక్కి సొంత ఇల్లు కూడా లేదు కదండి, ఏం అడుగు తినేవాడండి. వీళ్ళని చూస్తుంటే ఇంటితో పాటు నన్ను కూడా అమ్మేసేలాగా ఉన్నారే. ఏ గంగరాజు, గంగరాజుని పిలవాయా? గంగరాజు. నాన్న, ఏంటి తిప్పుతూనే ఉంది ఈవిడ? దక్షిణేరా ఆవిడే ఆపుతుంది. చెప్పాను కదరా, దక్షిణ స్థాపిస్తుందని. అన్ని తీసుకొచ్చాం కదా. నమస్కారం. మీరేంటోళ్ళు అంటున్నా. మంచోళ్ళం. జాతి ఏంటని? జ్యోతి? ఏ జ్యోతి చెప్పండి. అయ్యో, క్యాస్ట్. అయ్యో, క్యాష్ ఏం లేదు బామ్మ, ఫోన్ పే మాత్రమే. పిచ్చోడు వారా నువ్వు? నేను బార్కవ్. ఇంకా ఆపు. ముసల్దానికి ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అని తెలిస్తే ఇక్కడే గుండె పగిలి చచ్చుండేది, అందుకే చెప్పలా. నాన్న, చిన్నాన్న ఫోన్ చేస్తున్నాడు, అడ్రస్ చెప్పు. రే, ఎక్కడున్నావు? ఒరే, ఇది కొండాపూర్ కాదురా, మాదాపూర్. అక్కడికి ఎందుకు వెళ్ళేవరా నువ్వు? నీకు అడ్రస్ ఏమొద్దు కానీ లొకేషన్ పంపిస్తాను, వచ్చేసాయి. అమ్మా, చీర కడదురా. ఏరా, అమ్మాయికి చీర కట్టుకోవడం కూడా రాదా? అయినా మీ అబ్బాయికి లుంగి కట్టుకోవడం కూడా రాదంటగా, వదిలేయండి. దానికి దీనికి సరిపోయింది. ఎక్కడికి రా? వాష్రూమ్కి. వాష్రూమ్ అక్కడే ఉందని నీకెలా తెలుసు? అమ్మా, వాస్తు ప్రకారం అందరి ఇంట్లో అక్కడే కదా ఉంటుంది.
రేయ్ ఎంగేజ్మెంట్ ఎవరన్నా నాన్ వెజ్ చేస్తారా? వెజ్ లేరా, లొకేషన్ పంపిస్తాను, వచ్చేసాయి. సార్ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందే. అవునా? ఎక్కడో చెప్పండి. మీరు నరాల బలహీనతకు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా? ఓయ్ నాకే బలహీనతలు లేవు నాయనా. మీరు అతను కాదులే, వదిలేయండి. ఇదిగోండి, మీకు డాక్టర్ గుడ్డోడు తెలుసా? తెలీదే. ఎవరు? ఫేమస్ కళ్ళ డాక్టరు. మా ఇంటి పక్కనే ఉంటాడు. అడ్రస్ ఇస్తాను, వీళ్ళకి సార్ కళ్ళు చెక్ చేయించుకోండి. మీ కళ్ళలో ఏదో బలహీనత ఉన్నట్టు అనిపిస్తుంది. నన్నే ఎగతాళి చేస్తావా? స్కూల్లో సెండ్ ఆఫ్ రోజు తీయించుకున్న గ్రూప్ ఫోటో అది ఉందా ఇంట్లో? ఉంది, మెమరీస్ కదా. నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు తీసుకొనిరా, నేను ఒక కాపీ తీసుకొని తిరిగి ఇచ్చేస్తాను. ఇంజమాముల్ హక్ ఏ దశాబ్దంలో భారతదేశం మీదకి దండయాత్రకు వచ్చాడు? అది ఇంజమానుల్ హక్ కాదు, మొహమ్మద్ బిన్ తుగ్లక్. అర్థమైందా? ఇంజమాముల్ హక్ క్రికెటర్. సారీ 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 సారీ. సరే సరే, స్టార్ట్ చేద్దాం. అది న్యూటన్స్ తాళ్లా 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 తాళ్లా. చిన్న డౌట్ ఉంటే అడుగుతున్నాను అంతే. రండి రండి సార్, రండి సార్. ఏది కాబోయే అత్తా కోడలు లాస్ట్ ఒకసారి హగ్ చేసుకోండి. లాస్ట్ హగ్. రండి రండి రండి, కొంచెం ఇంకొంచెం. హే, నువ్వేంట్రా ఇంకా పెళ్ళే కాలేదు, అప్పుడే నవ్వడం మానేశావు. నవరా రే. ఒరే ఫోన్ తీసుకోరా. ఇవ్వనన్నా. పాస్వర్డ్ లేకుండా ఇంట్లో వైఫై కనెక్ట్ అవుతుంది కదరా. ఏమి అందరూ పెళ్ళయ్యాక కాపురం చేస్తారు, ఈ నా కొడుకు కాపురం చేశాక పెళ్లి చేసుకుంటున్నాడు. ఈ ఇల్లు వాడికి పాతదేనే. చూడండి, నా కూతురు పెళ్ళే కూడా చదవాలి అని అనుకుంటుంది. ఏమంటారు? అయ్యో ధారాళంగా చదువుకోమనండి, మేము ఇంట్లో డైలీ న్యూస్ పేపర్ వేయించుకుంటాం. పెళ్ళయ్యాక కూడా నేను చదువుకుంటానన్న విషయం మీ అమ్మ నాన్నకు చెప్పలేదా? చెప్పుకుంటే ఈ పెళ్లికి ఒప్పుకునేవారు కాదు. మా అమ్మ నాన్నకి పెళ్లి తర్వాత చదువుకోవడం ఇష్టం లేదు. రింగ్ ఎక్స్చేంజ్ చేసుకోండి, రాకాలం స్టార్ట్ అయిపోతుంది. ఒక్క నిమిషం. రింగ్ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ముందే ఒక గేమ్ ఉంది. ఏం గేమ్? ట్రూత్ ఆర్ డేర్. ట్రూత్ ఆర్ డేర్. డేర్. దీని తర్వాత నేను అడిగే అన్ని క్వశ్చన్స్ కి ట్రూతే చెప్పాలి. మీ అమ్మ నేనా? నువ్వే. ట్రూత్. మీ నాన్న నేనా? మా నాన్నే. పెళ్లి తరువాత ఇంటి పెత్తనం నాదా మీ అమ్మదా? నీదే. ట్రూత్. నేను మీ ఇంటికి వచ్చాక నాకు మందేయాలనిపిస్తే బయటికెళ్ళి మీ నాన్న కబాబ్ తీసుకొస్తాడా, వంటింటి నుంచి మీ అమ్మ కబాబ్ చేసుకొని తెస్తుందా? ఇద్దరు తీసుకురారు, ఎందుకంటే నువ్వు మందు తాగడానికి ఒప్పుకునేదేమో. పెళ్ళైన తర్వాత నేను సంపాదించే డబ్బంతా మా అమ్మ నాన్నలకే. ఓకేనా? నాట్ ఓకేనా? నా బంగారం. ఓకే. ఓకేనా? డేర్. మీ నాన్న ఫోన్ తీసుకొని గూగుల్ హిస్టరీ చెక్ చేసి అందరికీ చూపించు. ఫోన్ ఇవ్వు నాన్న. ఛార్జింగ్ లేదమ్మా. హే, ఇవ్వు నాన్న ఫోను. అరే నిజంగానే ఛార్జింగ్ అయిపోయిందమ్మా. నా మీద ఒట్టే. ఏవో తలుగు పెలుకులు ఉంటాయి. ఉండండి, మీ పని చెప్తా. వదిలే. పిల్లల్ని కండం నాకు ఇష్టం లేదంటే ఊహు అంటావా? ఊహు అంటావా?
ట్రూత్. పెళ్ళైన తర్వాత మీ వాళ్ళు ఎన్ని రోజులకోసారి వస్తారు? నన్ను చూడాలనిపిస్తే రోజు వస్తారు, ఎందుకంటే అది వాళ్ళిల్లు. లాస్ట్ గేమ్. వృద్ధాశ్రమంలో ఉన్న మీ అమ్మా నాన్నల్ని నా పర్మిషన్ తీసుకొని చూసొస్తావా, నా పర్మిషన్ తీసుకోకుండా చూసొస్తావా? సొంత ఇల్లు పెట్టుకుని మనం ఎందుకు వృద్ధాశ్రమానికి వెళ్ళాలి? తను వచ్చిన వెంటనే మీ ఇద్దరిని వృద్ధాశ్రమంలో పడేస్తానని ఇండైరెక్ట్ గా చెప్తోంది. ఓ చెప్పు, ఏం చేస్తావు? లాగి ఒక్కటేస్తానే. నీ అవ్వ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్. 8వ తారీఖు మహేష్ అన్న మటన్ భోజనాలు. 29వ తారీఖు మాలా దావత్ ఇస్తుంది. సచిన్, ఇన్స్టాగ్రామ్ లో బ్లూటిక్ తెచ్చుకోవాలంటే ఎలా? ముందు ఇన్స్టాగ్రామ్ లో స్టోరీస్ పెట్టడం నేర్చుకో, ఆ తర్వాత బ్లూటిక్ తెచ్చుకుందు గాని. ఎంత అది? 700 రూపాయలు. వద్దులే రే, 1 కేజీ మటన్ వస్తుంది. మరెందుకు అడిగావు? ఓ క్యాబ్రే రామావా? నానా ఫ్రెండ్. ఏం చేస్తుంటావు బాబు? చెదల మందు కొడుతూ ఉంటా. అంకుల్, వచ్చే నెలలో నా పెళ్ళి, మొత్తం ఇంటిళ్ళ పత్తి రావాలి. తప్పకుండా వస్తాం బాబు. జ్యూస్ తీసుకో బాబు. మటన్ భోజనం ఎప్పుడు బాబు? ఆంటీ లేదు, మా పక్కన మటన్ భోజనం చేయరు. ఏంటి మటన్ భోజనం లేవా? డై హార్డ్ ఫ్యాన్స్ ఆఫ్ నాన్ వెజ్. మా వంశపు ఫ్లాగ్ ఏంటో తెలుసారా? బ్లాక్ కవర్. పప్పుచారు భోజనాలకు రామే మామ. అది చదివింపులకి 1116 ఫోన్ పే చేస్తాను, తీసుకుని వెళ్ళిపో. పెళ్లికి ముందు ఇవన్నీ వద్దు. ఏంటి తెగ వాసన చూస్తుంది? ఏంటిది స్మెల్? స్మెల్లా? కబాబు. నువ్వు నాన్ వెజ్జా? మీరు నాన్ వెజ్జే కదా? ఇంట్లో తింటారు, నేను తిన్ను. నువ్వు తినవా? ఇక ముందు నువ్వు తినకూడదు. దేనికి? నాకు పడదు, అందుకే. మీనాక్షి, నీ పేరులోనే మీన ఉందని నిన్ను లవ్ చేశాను. నువ్వు చూస్తే నాన్ వెజ్ వదిలేమంటున్నావు? చూడు, చూడు, ఇది కోడి టాటూ. చూస్తేనే తెలియట్లేదా నాకు నాన్ వెజ్ అంటే ఎంత ఇష్టమో అని? మరి మన ఇన్స్టాగ్రామ్లో మేకప్ పిల్లని ఎత్తుకొని ఫోటో పెట్టావు. పెట్టుకుంటే నాన్ వెజిటేరియన్ అయిపోతానా? ఇన్నోసెంట్ అని మేకని కొడిని తినడం కాదు, దమ్ముంటే పులిని సింహాన్ని తిని చూద్దాం. నువ్వు కాక్టస్ మొక్కని కలుపు మొక్కని తిని చూపించు, నేను తింటాను. నీకొకటి తెలుసా? మా అమ్మ నాన్న కేజీ కోడి ఇవ్వండి. ఫార్మా బాయిలరా సార్? నీలా బ్యూటిఫుల్ గా ఉండే నాటుకోడు లేదా? బ్యాచులరా? ఫ్యామిలీ మ్యాన్ అవుతారా? అందరూ పావురాల్ని బొట్టలో వేసుకుంటే మా నాన్న బొట్టలో వేసుకుంది ఓ కోడిని. ఒక మంచి కాక మీద ఉన్న కోడి పుంజుకి ఒక బ్యూటిఫుల్ నాటుకోడికి పుట్టిన గుడ్డుని. నేను పుట్టాక ఆనందంతో ఊళ్ళో ఉన్న పుంజులని ఎంత గట్టిగా కూసాయో తెలుసా? ఏ టైంలో పుట్టావు? మార్నింగ్ 5:30. బుక్లో నెమలేకలు ఎందుకు పెట్టుకుంటారు చెప్పు? పిల్లలు పెడతాయని. నేను కోడేకలు పెట్టుకునేవాడిని, గుడ్లు పెడతాయని. అందుకే స్కూల్లో అందరూ నన్ను ఈక 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 అనేవారు. అయితే నువ్వు నాన్ వెజ్ మానేవా? నన్ను జింజర్ లాగా, నిన్ను గార్లిక్ లాగా ఇద్దరు కలిస్తే ఫీలింగ్స్ పేస్ట్ అయ్యి లవ్ టేస్ట్ అవుతుంది అనుకుంటే అంతా వేస్ట్ అయింది.
ఈ కబాబ్ మీదట్టు జన్మలో నేను నాన్ వెజ్ మానేను. అప్. తీసుకోమ్మా ఫ్రెష్ చికెన్. ఎంత తెచ్చావు? 27 పీసులు. ఉడికిందా, ఉప్పు కారం ఉందా అని 200 గ్రాములు లాగించేస్తావు. అందుకే పీసులు లెక్క తెచ్చాను. తల కాలు తీసుకొచ్చాను. మగవాళ్ళు తింటే కాళ్ళు వణుకుతాయి, చేతులు వణుకుతాయని మూఢనమ్మకాలు సృష్టించారు కదా. లాగించండి, లాగించండి. అమ్మా నిమ్మకాయ. మాంసం వండుతారని ఆదివారం రోజే వస్తారు ఈ బాడుకో నా కొడుకులు. అన్ని దాచండి, దాచండి. దాక్కోండి దాక్కోండి దాక్కోండి. ఓ నాన్న, నువ్వెందుకు దాక్కున్నావు? వీటిని దాచిపెట్టు, వీటిని దాచిపెట్టు. అయ్యో త్వరగా త్వరగా త్వరగా. చిన్న ఏంట్రో గొప్పమని వస్తుంది, స్పెషలా? ఓ చిన్న, అదే చిన్నమ్మ ఫోన్ చేసింది చిన్న వస్తున్నాడని, అందుకే కోడిని కొట్టించుకొచ్చాను. అమ్మా చిన్నాన్న వచ్చాడు, భోజనం పెట్టు. ఏంట్రా సీను, సచిన్కి పెళ్లి ఫిక్స్ అయిందట. ఏంటి అమ్మాయి వాళ్ళు బాగా సౌండా? టమాటా తోటే 20 ఎకరాలు ఉందిరు. రమేష్ కూరవేనా? పీస్ వద్దమ్మా, కొంచెం చారేయండి. అమ్మా పీస్ వద్దంటే ఇటు. చిన్న పులుసు చాలా? ఇంకొంచెం కావాలా? భోంచే చిన్న. అయ్యో కక్కుర్తి నా ఎల్లారా, ఇంకోసారి ఫోర్స్ చేస్తారనుకున్నాను కదరా. తిను ఇంకా. ఏం డిసైడ్ అయ్యా? ఏంటి డిసైడ్ అయ్యేది? నాన్ వెజ్ మానేస్తావా లేదా? మీను కిచెన్ అంటేనే చికెన్ ఉండాలి, అదే దాని కళ. వద్దొచ్చినా పర్వాలేదు, గుడ్డు గుజ్జు తినాలి. కోట్లొద్దు నాకు, బోటి ఉంటే చాలు. కాయమా లేదంటే కోమాలోకి వెళ్ళిపోతాను. హార్ట్ బీట్కి స్టెథోస్కోప్, మోకాలు నొక్కి కాల్ సోపు. ఫిష్ కోసం అయితే సెల్ఫిష్ అయిపోవడానికి నేను రెడీ. స్టార్స్ ఇన్ ద స్కై, మై ఫేవరెట్ మటన్ ఫ్రై. ఇన్విటేషన్ కార్డ్ ప్రింట్ అయిందని ఆటలాడుతున్నావా? ఆడు. See baby, after our marriage there should be no cabbage, only non-veg, just encourage. పెళ్ళయ్యాక ఎలా మానిపించాలో నాకు తెలుసు. పెళ్ళయ్యాక ఎలా తినిపించాలో నాకు తెలుసు. నాన్ వెజ్ తిన్న రోజు నో లిప్ లాక్. అంతేకాదు నా గ్లాసు, చెంబు, సోపు ఏవి ముట్టుకోకూడదు. నా బ్రష్ పక్కన నీ బ్రష్ కూడా ఉంచకూడదు. అర్థం కాలేదా? ఏంటి? బ్రష్ని పక్కన ఉంచకూడదు అన్నా. ఓ అర్థమైంది, అర్థమైంది. అది ఇంకోసారి. ఓ అర్థమైంది. ఏమరంచు మీద ఉంది పుంజు. సచిన్, బాగా తలనొప్పిగా ఉంది, ఒక టాబ్లెట్ తెచ్చిస్తావా? ఏయ్, టాబ్లెట్ కి ఫిష్ ఆయిల్ వాడతారు. అసలే నువ్వు వెజిటేరియన్, వెళ్ళి పడుకో, తగ్గిపోతుంది. ఆలోట్ ఎందుకు ఆఫ్ చేసావు? దోమలు ఎక్కువగా ఉన్నాయి. ఏయ్, ప్రాణహింస చేయకూడదు, మహాపాపం. సచిన్, నా వ్యాలెట్, వ్యానిటీ బ్యాగ్, జాకెట్ ఏం కనిపించట్లేదు. విసిరి పడేశా. ఎందుకు? ఏయ్, అవన్నీ లెదర్ ఐటమ్, జంతు చర్మంతో చేస్తారు, అందుకే. కొంచెం ఉప్పు తెచ్చివే. కుదరదు, లేచి తెచ్చుకో.
నీళ్లు తాగడానికి వెళ్తావు కదా, అప్పుడు తీసుకుని రా. ఒకరిని కట్ చేయాలి. పీసు మీడియమా స్మాలా అన్నా? కైమా కైమా కొట్టండి. మసాలా రెడీ చేసుకున్నా. చెప్పండి మేడం, ఎవరిని లేపేయాలి? నా మొగుడిని. దేనికి? ఆటగాడా? థూ కాదు, మరి ఇంట్లో నాన్ వెజ్ తిని హింసిస్తున్నాడు. నాన్ వెజ్ హింసానా? స్వర్గం మేడం. అడ్వాన్స్ ఇవ్వాలా? లేదు మేడం, నేను వెజ్ ఆపోజిటే. మా వాళ్ళని నేను చంపలేను. లా 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 లా. ఏమైంది? కార్చిచ్చు, అగ్నిపర్వతం, అగ్నికుండం, వెల్డింగ్ చేస్తున్నట్టు అనిపిస్తోంది. ఎక్కడా? డాక్టర్ చెప్పారు మసాలా ఐటము, నాన్ వెజ్ ఏవి తినకూడదంట. ఎందుకు? పైల్స్ అంటే. అయ్యా స్వామి శ్రీనివాస, లైఫ్ లాంగ్ నీకు నెయ్యి దీపం పెడతాను. సచ్చే వరకు నా మొగుడికి పైల్స్ ఇలానే ఉంచు. వస్తున్నాను స్వామి, తిరుమలకు వస్తున్నాను స్వామి. ఏమే బస్సు ఫ్రీ చేశారని చెప్పి ఇలాంటి మొక్కుబడి పెట్టుకుంటావే? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద నా క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి ₹5 డొనేట్ చేయండి.